హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా అండి. రోజు ఇడ్లీ తిని బోర్ కొడుతుంది కదా, అందుకనే ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇడ్లీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. నేను ఒక 5 ఇడ్లీ తీసుకున్నానండి. ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టీ స్పూన్స్ వేరుశనగుళ్ళు కూడా వేసుకొని తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ ముక్కల్ని, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోజు ఇడ్లీ తిని బోర్ కొడితే ఒకసారి ట్రై చేయండి.